సబ్స్టిట్యూషన్ అయ్యింది అంటే 1/2 ఆఫ్ ది అలాటెడ్ సీట్స్లో నీకు ఎంత డబ్బులు ఇచ్చైనా సరే వాళ్ళని నువ్వు జాయిన్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ర్యాంకింగ్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు నేను చదివినట్టు మెడికల్ కాలేజీలో 250 సీట్లు ఉన్నాయి. 250 సీట్లో హాఫ్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. 125 సీట్లు. ఈ 125 సీట్లని మేనేజ్మెంటు తమకి ఇష్టం వచ్చిన వాడికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడు ర్యాంక్ వచ్చింది, ఈ పేదవాడికి 1000 ర్యాంక్ వచ్చింది. లోపలికి వెళ్ళి, సార్ నాకు ఫీజు, నా ర్యాంకుకి కావాలి సార్, నాకు సీటు కావాలి అంటే గవర్నమెంట్ ఫీజు కట్టేసి వెళ్ళిపోయా అంటే అది గవర్నమెంట్ కాలేజీ అయితే కన్వీనర్ సీట్ కోటాలో. ప్రైవేట్లో అయిపోతే ఏమవుతుంది, బాబు నీ సీట్ అయిపోయింది, నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నాడు. ఇంకొకటికి 1,50,000 ర్యాంక్ వచ్చింది. ఆయన ఎవడో ఒక పొలిటీషియనో లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు, సార్ మా అబ్బాయికి మెడికల్ సీట్ ఇస్తారా, 5 crores ఇస్తా, మా వాడికి 1,50,000 ర్యాంక్ వచ్చింది, రండి సార్. ఎందుకు? ప్రైవేట్ మోడల్ కాలేజీలో 1/2 సీట్లు పూర్తి చేసుకునే హక్కు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ర్యాంకింగ్ నీకు చట్టం పరిమితి ఇచ్చింది. సో ఒక మేనేజ్మెంట్ కోటాలో, ఒక ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలో, గవర్నమెంట్ నుంచి పీపీపీ మోడల్కి వచ్చిన కాలేజీలో మేనేజ్మెంట్కి అనుగుణంగా మీ ఫీజులు అమ్ముకునే అవకాశం ప్రభుత్వం అధికారికంగా చెప్పకనే వాళ్ళకి ఇస్తున్న సందర్భంలో ఎంతమంది ఎస్సీలు నష్టపోతారండి? ఎంతమంది ఎస్టీలు నష్టపోతారు? ఎంతమంది బీసీ విద్యార్థులు నష్టపోతారు? ఎంతమంది ఓసీల్లో నిరుపేదలు నష్టపోతారు? ఈడబ్ల్యూఎస్లో 10% కోటాలో. సో ప్రభుత్వం ఓవరాల్గా 50% సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకోవటానికి చేసినటువంటి దుర్మార్గకరమైన ప్రయత్నం పీపీపీ మోడల్ అని క్లుప్తంగా, స్పష్టంగా, సూటిగా రాష్ట్ర ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈ ప్రకటన ఉంది. ఏం చేద్దాం? కొనేసుకుందామా? కోట్ల రూపాయలు పెట్టి ఒక 5 కోట్లు పెట్టి సీటు కొనుక్కుంటాడు. ఎవ్రీ ఇయర్ ఒక 30 లక్షలు 20 లక్షల ఫీజు కడతాడు. డాక్టర్గా బయటకు వస్తాడు. ఇంకా ఆయన డాక్టర్ బయటకు వచ్చేటప్పటికి 15 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు అవుతుంది. మరి పేదవాడి పరిస్థితి ఏంటి సార్? మరి పేదవాడు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో చదువుకోవద్దు సార్? పేదవాళ్ళు డాక్టర్లు అవ్వద్దా? మీ దగ్గర కేవలం స్టాఫ్ లేరని ఇదంతా పీపీపీ మోడల్లోకి వెళితే మరి పేదవాడి పరిస్థితి ఏంటి? పేదవాడు ఎక్కడికి వెళ్ళాలి? స్టాఫ్ను రిక్రూట్ చేయటం మీ బాధ్యత. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాలేజీలు తీసుకొస్తే ఆ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేట్ కాలేజీలుగా మార్చి 50% ఫీజులు అమ్ముకోవడానికి రేపు యాజమాన్యాలకు మీరు అనుమతిస్తే టోల్గేట్లాగా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ 100 కోట్ల రూపాయల ప్రాఫిటబుల్ టు రేషియోతోటి రేపొద్దున మెడికల్ కాలేజీలు నడిపితే ఇక ఈ దేశంలో విద్యకి ఏమైనా అవకాశం ఉందా? నిరుపేద ఎవడన్నా చదువుకోగలడా? ఒక రైతన్న కొడుకు ఎంబీబీఎస్ చదవగలడా? ఒక ఆటో డ్రైవర్ కూతురు ఎంబీబీఎస్ చదవగలదా? ఒక సాధారణమైన ఉద్యోగి కొడుకు డెంటల్ డాక్టర్ అవ్వగలడా? అంటే విద్యను అమ్ముతారా? విద్యను కోట్ల రూపాయలకు అమ్ముతారా? ఇదికైనా కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు. సో ఇది వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. ఈ ఇష్యూని మనం పూర్తిగా రేపు 18వ తారీఖున జరిగే మహాధర్నా కార్యక్రమంలో ప్రభుత్వానికి కనుక 18వ తారీఖున అసెంబ్లీ కూడా జరుగుతుంది, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల యొక్క యాంగ్విష్ ఎలా ఉంది, ప్రజల యొక్క బాధ పీపీపీ మోడల్లో ఈ విధంగా చేసి రాష్ట్ర ప్రజల్లో మెడికల్ అడ్మిషన్ చదవాలనుకునే విద్యార్థులు వెన్ను విరిచేటువంటి ఇలాంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మనం వ్యతిరేకించాలి. దీనికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువత కంప్లీట్గా, నేను ట్రైబల్ ఏరియా వాళ్ళను కూడా మీకు జరిగిన అన్యాయానికి, డిఎస్సిలో మీకు జరిగిన అన్యాయానికి మీరు ఈ ప్రభుత్వం మీద పోరాడే సమయం వచ్చింది. యువత మీరు బయట మీకోసం మీ జీవితాలు బాగు చేసుకోవడం కోసం శ్రీశ్రీ గారు చెప్పిన కవిత ఇప్పటికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఆ బానిస సంఖ్యలని విడిపించుకొని ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వాల మీద ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు సోయా లేదు పవన్ కళ్యాణ్. సో ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. ఈరోజు ఆయన గురించి మాట్లాడే అవకాశం లేదు, ఎందుకంటే దానికంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. సో పీపీపీ మోడల్ని క్లుప్తంగా, సూటిగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది ప్రభుత్వం విద్యను ప్రైవేటు పరం చేయటం అనేది ఖచ్చితంగా తప్పు. దీని మీద పూర్తి స్థాయిలో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు చేసేటువంటి పోరాటం ఫలితంగానే
మొన్న సుగాలి ప్రీతి మీద సోషల్ మీడియా చేసిన పోరాటం వల్ల సుగాలి ప్రీతి కేసు సిబిఐకి వెళ్ళింది. ఆ పాపకు న్యాయం జరిగే అవకాశం ఉంది. పీపీపీ మోడల్ని రద్దు చేసేంత వరకు ఈ రాష్ట్రంలో ప్రజల పోరాటం చేయకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రేపు అన్ని కాలేజీలు, అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రైవేట్ కార్యాలయాలు చేసేసి ఇప్పటికే 60,000 ఎకరాలు అమ్మేశారు. 60,000 ఎకరాలు అమ్మేశారు. ఎవడు కంపెనీ పెడతాడో ఎవడికి తెలియదు, ఎవడు కంపెనీ పెట్టాడో లేదో తెలియదు, ఎవడికి వెళ్తుందో తెలియదు. హైకోర్టుకి వెళ్తేనేమో గవర్నమెంట్ చేసింది చట్టం, ఇచ్చింది మాట, ఇక గవర్నమెంట్ నేనేం అనలేనని ఆయన చీఫ్ జస్టిస్ అంటాడు. రకరకాలుగా రాష్ట్రం దోచుకొని వెళ్ళిపోతుంది. ఎవరు కంపెనీ పెట్టారో ఎవరికి తెలియదు, ఎవరికి ల్యాండ్లు ఇచ్చారో ఎవరికి తెలియదు. జీవోలు కాన్ఫిడెన్షియల్గా పెడుతున్నారు. ఏ జీవో బయటికి రావటంలా. వేర్ ఇస్ ద రూల్ ఆఫ్ లా ఇన్ ది స్టేట్? అడిగితే మళ్ళీ మా మీద దాడి, మీడియా దాడి, పత్రికల దాడి, సోషల్ మీడియా దాడి, డిజిటల్ మీడియా దాడి. బికాజ్ వీఆర్ హెల్ప్లెస్. సామాన్యులం కదా, ఎవరిలా పోరాడగలం? ప్రజలు తప్ప మరొక మార్గం లేదు, ప్రజల ఆలోచన తప్ప ఇంకొక మార్గం లేదు, ప్రజలు మీ మద్దతు తప్ప మాలాంటి వ్యక్తులకు ఊపిరి లేదని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. మెడికల్ కాలేజీలో జవాబుదారితనం ఉంటుంది, ప్రభుత్వం ఉంటే జవాబుదారితనం ఉండదు. అందుకే పీపీపీకి ఇస్తున్నామంటే చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారంటే ప్రభుత్వంలో ఉన్నదానికి ఎక్కడ జవాబుదారితనం ఉండదని ఆయన చెప్తున్నట్టుగా లెక్క. సార్, ఇప్పుడు మినిస్టర్ ఫర్ హెల్త్ ఏమో ప్రొఫెసర్స్ లేని కారణంగా, నేను ఇప్పుడే చదివినిపించిన, ప్రొఫెసర్స్ లేని కారణంగా మేము రిక్రూట్మెంట్ చేయటం లేదు, మేము పీపీపీ మోడల్లోకి వెళ్తున్నాం అన్నాడు. ఒక పక్క మంత్రి ఏమో కేంద్ర మంత్రివర్గం, రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రజలకు మంచి క్వాలిటీ ఇవ్వడానికి మేము చేస్తున్న నిర్ణయం అంటాడు. ఒక పక్క ముఖ్యమంత్రి ఏమో పీపీపీ మోడల్లో చాలా అద్భుతమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది అని. నేను ఒక మాట చెప్తున్నా, ఒక మెడికల్ కాలేజీ అప్రూవ్ చేయాలి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ 100 కండిషన్స్ ఉంటాయి. 100 కండిషన్లో ఒక కండిషను ప్రతి మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ అటాచ్ అయి ఉండాలి. అది కూడా 300 బెడ్ హాస్పిటల్ అయి ఉండాలి. 300 బెడ్ హాస్పిటల్ లేకపోతే, 25 ఎకరాలు లేకపోతే, ఆ హాస్పిటల్కి పేషెంట్స్ ఇంటేక్ లేకపోతే ఆ మెడికల్ కాలేజ్ అప్రూవ్ అవ్వదు. ఈ మెడికల్ కాలేజీతో పాటు అటాచ్ అయిన హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే వీళ్ళ అటాచ్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళిపోయి అక్కడికి సామాన్యుడు వైద్యం చేయించుకోగలడా? మీరు అపోలోకి వెళ్ళండి, అపోలోకి వెళితే ఒక చిన్న ఆపరేషన్ ఇట్స్ కాస్ట్ ఆఫ్ 5 lakhs రూపీస్. అదే గుంటూరు మెడికల్ కాలేజీకి వెళ్తే హాస్పిటల్లో ఫ్రీగా చేసి భోజనం పెట్టి పంపించేస్తారు. సార్, క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. బట్ ప్రైవేట్ డాక్టర్స్ యొక్క ఎఫిషియన్సీ, గవర్నమెంట్ డాక్టర్ యొక్క ఎఫిషియన్సీ మనం క్యాలిబర్ చేయలేం. ఎందుకంటే ప్రైవేట్ డాక్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళే గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేస్తారు. అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేదు, అకౌంటబిలిటీ ప్రాపర్గా లేదు. అలాంటి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అది వదిలేసేసి నేను ప్రైవేట్ పరం చేసేస్తాను, అకౌంటబిలిటీ ఉంటుంది. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? కూలి పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ని మెడికల్ కాలేజీల్లో చదువుకోవాలనుకున్నటువంటి నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరండి 5 కోట్లు 4 కోట్లు పెట్టి అడ్మిషన్ ఇచ్చి కూడా కొనగలుగుతారు సీటు? సో పూర్తిగా ఇది అసంబద్ధమైనటువంటి వాదన. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి చెప్పేటువంటి స్టేట్మెంటే తప్ప అబ్సల్యూట్లీ ఈ స్టేట్మెంట్లో ఎటువంటి ఆధారం లేదు. ఇదంతా ప్రజలను మ్యానిపులేట్ చేసేటువంటి ఒక అభూత కల్పన మాత్రం. పీపీపీ వేరు, ప్రైవేట్ వేరు, రెండింటిని మిక్స్ చేసి చూడకూడదు. ముందు అర్థం తెలుసుకున్నట్టు లోకేష్ మాట్లాడుతున్నారు. ఇది ప్రైవేట్ పరం కాదు, ప్రభుత్వంలో ఉంటాయని కూడా ఆయన చెప్తున్నారు. సి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రైవేటైజేషన్. ఎందుకు అంటే మరి పీపీపీ మోడల్లో ఉన్నప్పుడు మరి మిగతా అన్ని పీపీపీ మోడల్లో ఎందుకు లేవు? ఇప్పుడు ఈ రోజు వరకు గుంటూరు మెడికల్ కాలేజ్, లేకపోతే విశాఖపట్నం మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ కాలేజీలు ఇవన్నీ భారతదేశంలోనే అత్యున్నతంగా పనిచేస్తున్న గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతి కావాల్సిన డాక్టర్లు ప్రొడక్ట్ వచ్చారండి గుంటూరు మెడికల్ కాలేజీ, విశాఖపట్నం మెడికల్ కాలేజీ నుంచి. మరి వీళ్ళందరూ ప్రాపర్గా లేరా? ఈ దేశంలో ఈరోజు చాలా గొప్ప నైపుణ్యమైన డాక్టర్లుగా లేరా? సో మనం ఒక కుక్కని చంపాలి అనుకున్నప్పుడు ఆ కుక్కని పిచ్చి కుక్కని చేసి రాళ్లతోటి కొట్టేసాడు అంటే ముందు కుక్కని చంపాలి అనుకుంటే దానికి ఒక పిచ్చి కుక్క అని నామకరణం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వ హాస్పిటల్స్ పనికిరావు, ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లకి అకౌంటబిలిటీ ఉండదు, ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు పనికిరారు, వీళ్ళకి ఎఫిషియన్సీ ఉండదు. మరి అటువంటిప్పుడు మూసేయండి. పీపీపీ మోడల్ అంటేనే
పార్ట్నర్షిప్లో ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి పెట్టడం. నేను ఇంతకుముందు గివెన్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఏది టోల్ గేట్స్ది. రేపొద్దున నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి. ఒక వ్యక్తి, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు, ఐ మస్ట్ అప్రిషియేట్. ఎవడైతే రేపొద్దున టెండర్లు వేసి విద్యలో సింపుల్ లాజిక్ అండి, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ప్రైవేట్ కాలేజ్ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, బికాస్ ది వియర్ అప్రూవల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రైవేట్ కాలేజ్. When the central government approved under the caption of government college, where is the question of you converting into a public PPP model? ఎవడైతే రేపొద్దున దాంట్లో టెండర్లు వేస్తాడో, టెండర్లు వేసిన ప్రతి ఒక్క టెండర్ని క్యాన్సిల్ చేస్తానన్నాడు. టెండర్లు వేయకూడదు ఎవరు. నేను అంటున్నా, టెండర్లు క్యాన్సిల్ చేయటమే కాదు, ఈ మెడికల్ అడ్మిషన్స్లో ఇప్పుడు రేపొద్దున ఒక అతను ఎవరో టెండర్ వేస్తాడండి, 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక కాలేజీకి టెండర్ వేస్తాడు. ఈ 100 కోట్లు తను ఎలా రికవరీ చేసుకుంటాడు? రేపొద్దున స్టూడెంట్స్ మీద కాకుండా ఎవరి మీద రికవరీ చేసుకుంటాడు? వాడు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటాడు, ఫ్రీ సీటు తీసుకెళ్ళి ఎన్ఆర్ఐలకు అమ్ముకుంటాడు. ఎందుకంటే ఆప్షన్ ఉంది కదా, 50% అమ్ముకునే అవకాశం. ఏలం పెడతాడు. ఎవడు 5 కోట్లు ఇస్తాడు, ఎవరు 10 కోట్లు ఇస్తాడు, ఎవరు 15 కోట్లు ఇస్తాడు, వాడికే ఇస్తాడు. సో పీపీపీ మోడల్లో అడ్మిషన్ ప్రక్రియని నిలువరించే అవకాశం నీకు లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ బిజినెస్ మ్యాను, ఏ మెడికల్ కాలేజీ నడిపేవాడు వీళ్ళు చెప్పినట్టుగా శుద్ధ పూసలు కాదు. ప్రతి ఒక్కడు వచ్చేది ప్రాఫిటబుల్ మోటివ్ కోసమే. అందుకనే అడ్మిషన్స్ తీసుకుంటాడు. మెడికల్ కాలేజీలో పీపీపీ మోడల్లోకి ఎంటర్ అవుతాడు. పీపీపీ మోడల్లోకి ఎంటర్ అయిన తర్వాత 100 కోట్లు పెట్టుబడి పెట్టి 500 కోట్లు సంపాదించుకోవాలనే దృఢ సంకల్పంతోనే అక్కడికి వస్తాడు తప్ప, ఇది పీపీపీ మోడల్ అంటే తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, ఈయన చదివితే మేము అంటామా ఏంటి? ముందు ఆయన కాన్స్టిట్యున్సీ పేరుని సరిగ్గా పలకటం నేర్చుకోమనండి, తర్వాత మాకు పాఠాలు చెప్తాడు. సార్, ప్రైవేటు నాకు తెలిసినంత వరకు హైకోర్టులో పిల్లులు వేయటం కంటే ఒక పిల్లిని పెంచుకోవటం చాలా ఉత్తమం. ఇట్లాంటి వాళ్ళ ఈరోజు హైకోర్టు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధమైన ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం కొత్తగా వచ్చింది, వాళ్ళని పని చేసుకొనియండి, ఎందుకు మనం అనవసరంగా ఇంటర్ఫేర్ అవటం అనే పరిస్థితుల్లో హైకోర్టు ఉంది. ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. హైకోర్టు ఉన్న పరిస్థితుల్లో, చీఫ్ జస్టిస్ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి ఏ ఇరెగ్యులారిటీని ప్రశ్నించడానికి కూడా ఆయన ఒప్పుకోవటం లేదు. దిస్ ఈజ్ మై బోల్డ్ స్టేట్మెంట్, బికాస్ హీ ఈజ్ నాట్ ఈవెన్ అలోయింగ్ ఎనీవన్ టు ఈవెన్ మేక్ ఎ కామెంట్ అగెన్స్ట్ ది గవర్నమెంట్. ఐ డోంట్ నో వై జుడిషియరీ ఈజ్ బికమ్ లైక్ దట్. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనకున్న ఆల్టర్నేటివ్ సిస్టమ్ అదే కాబట్టి న్యాయపరంగా, చట్టపరంగా వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఇక అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే కాబట్టి ప్రజల న్యాయ నిర్ణేతలు, ప్రజల దగ్గరికే వెళ్తాం.